ఆచి చికెన్ మసాలా. విద్యార్థులకు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 3న జరిగిన నీటి పరీక్ష రద్దయింది. రాజస్థాన్ లో పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో నీటి పరీక్ష రద్దు చేస్తూ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మళ్లీ ఎగ్జామ్ పెట్టినప్పుడు రాసే విద్యార్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఒక రకంగా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అత్యంత దేశవ్యాప్తంగా చాలా పకడ్బందీగా నిర్వహించేటటువంటి నీట్ యూజీ 2026 ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టుగా పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి. సో ముఖ్యంగా రాజస్థాన్ లో ఈ యొక్క ఉదంతం బయటపడింది. ఈ నేపథ్యంలో తాజాగా కూడా గత 2 రోజులుగా మొత్తం ఎగ్జామ్ సంబంధించి లీక్ అయినట్టుగా వస్తున్న వార్త నేపథ్యంలో ఈ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్టుగా కూడా ఎన్టీఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మే 3వ తేదీన జరిగిన ఈ యొక్క నీట్ యూజీ 2026 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ప్రస్తుతం నిర్వహించిన ఆ ఎగ్జామ్ కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా నిర్ణయించింది. ఎందుకంటే రాజస్థాన్ లో జరిగిన ఈ ఉదంతమే ఒక పెను సంచలనంగా మారింది. కేవలం ఇది ఎగ్జామ్ రద్దు చేయడమే కాకుండా ఈ మొత్తం పేపర్ లీక్ నిజంగానే పాల్పడ్డారా, ఈ మొత్తం వ్యవహారం ఎలా బయటకు వచ్చింది, దీనికి సంబంధించి కులంకషంగా మొత్తం విచారణ జరిపించేందుకు సిబిఐతో కూడా విచారణ చేయించాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎంతో కష్టపడి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నీట్ ఎగ్జామ్ లో సంబంధించి సీరియస్ గా ఎఫర్ట్ పెడతారు. కానీ ఒక్కసారిగా ఈ పేపర్ లీక్ వ్యవహారం మాత్రం వాళ్ళని పూర్తిగా గందరగోళంలో ఒక ఆవేదనలోకి ముంచెత్తిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రశ్నపత్రం లీక్ వల్ల ఎగ్జామ్ రద్దు కావడం సెన్సేషనల్ గా సంచలనంగా మారింది. ఎంత పకడ్బందీగా పెట్టినా ఎగ్జామ్ లో మాత్రం ఈ విధంగా పేపర్ లీక్ అవడంతో రద్దు కావడం కూడా ఎంతో మంది విద్యార్థులకు ఓ రకంగా శరాఘాతంగా మారింది. ఎందుకంటే గంటల తరబడి రోజుల తరబడి ప్రిపేర్ అయితే చివరాకకు కొంతమంది చేసే తప్పుడు తప్పుడు వల్ల ఈ రకంగా పేపర్ లీక్ అవడం, దాని వల్ల ఎంతో మంది విద్యార్థుల భవితవ్యం కూడా కొంత ఆందోళనకరంగా మారడం. ఎందుకంటే నిజంగానే ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మంచి మార్కులు వచ్చినా కూడా ఈ లీకేజ్ వల్ల మొత్తం పరిస్థితి మొదటికి రావడం, ఈ లీకేజ్ వ్యవహారం కూడా సంచలనంగా మారింది. రాజస్థాన్ లోని కోటాలో నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయినట్టుగా కూడా గుర్తించారు. సో రాజస్థాన్ లోని కోచింగ్ సంస్థలు పనిచేసిన మెటీరియల్ తో దాదాపుగా మొత్తం ఈ క్వశ్చన్ పేపర్ కొంత మొత్తంగా పోలి ఉండడంతో ఈ పరిస్థితిని వచ్చినట్టుగా తెలుస్తుంది. కెమిస్ట్రీలో 120 మొత్తం ఎంటైర్ క్వశ్చన్ పేపర్ దాంట్లో రావడం, ఇవంతా కూడా కొంత అనుమానాలకు సందేహాలకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే బయట కూడా ఒక రకంగా విమర్శలు రావడం, ఆరోపణలు రావడంతో సో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎందుకంటే కొంతమంది వల్ల మొత్తం కష్టపడి చదివినటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం కావద్దు, ఇబ్బందికర పరిస్థితులు రావద్దనే నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కానీ తల్లిదండ్రులు విద్యార్థుల నుంచి మాత్రం దీనిపైన తీవ్రంగా ఒక స్పందన వస్తా ఉంది. ఎందుకంటే మేము కష్టపడి పనిచేస్తే కేవలం కొంతమంది చేసిన దానికి మేము బలి కావాల్సి వస్తా ఉంది. సో మా భవిష్యత్తే అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇలా రద్దు చేసుకుంటూ పోతే ప్రతిసారి ఎగ్జామ్ లీక్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా రద్దు చేసుకుంటూ పోతే ఇక మేము ప్రతిరోజు ప్రిపేర్ అవుతూ ఉండాలన్నా ఇట్లా ఏందని చెప్పేసి కూడా కొంత తల్లిదండ్రుల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి ప్రశ్నలు అదేవిధంగా ఆవేదన వ్యక్తమయ్యే పరిస్థితి కనబడుతోంది. సో ఒక రకంగా రాజస్థాన్ లో జరిగినటువంటి ఉదంతం మొత్తం ఎంటైర్ దేశవ్యాప్తంగానే అనేకమైనటువంటి విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది. సో ఈ నేపథ్యంలో నీట్ కి సంబంధించి ఎగ్జామ్ మళ్ళీ త్వరలోనే నిర్వహిస్తాము, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఎన్టీఏ ప్రకటించింది. దీంతో పాటుగా గతంలో ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ కోసం పరీక్ష కోసం ఫీజులు కట్టుంటారో ఈసారి అట్లాంటి ఎలాంటి డబ్బులు కట్టకుండానే గతంలో ఉన్నటువంటి హాల్ టికెట్ల ఆధారంగానే ఎగ్జామ్ లో మరోసారి పాల్గొనవచ్చు అని చెప్పేసి కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. కానీ ముందుగానే కొందరు అయితే ఇదంతా కూడా ఎంతవరకు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, సో కొంత రిలాక్స్ గా ఉంటారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా పిడుగు లాంటి వార్త ఎగ్జామ్ మొత్తంగా కూడా లీక్ అయింది, ఇదంతా కొంత రద్దు అయిందని చెప్పేసి చెప్తే మాత్రం నిజంగానే కష్టపడి చదివిన వారికి మాత్రం ఒక పెద్ద ఇబ్బందికర పరిస్థితి, ఒక రకంగా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. సో మొత్తంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీట్ యూజీ పరీక్ష రద్దవడం అనేది మాత్రం కొంత దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇక
మొత్తం ఈ పోటీ పరీక్షలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ల ఏదైతే నిర్వహించడమే ఒక పెద్ద గగనంగా మారుతుంది. ఎక్కడో ఒక దగ్గర చేసినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు ప్రత్యక్షంగానే ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితుల్లో తీసుకొస్తుందని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి పరీక్ష నిర్వహణలో కావచ్చు, ఇతరత్ర చోట్ల ఏమాత్రం లోపాలున్నా ఆ లోపం ఎంత పరిస్థితి తీసుకొస్తుందో ఎగ్జామ్ రద్దు వరకే తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కేవలం ఇప్పుడు యూజీ 2026 నీట్ ఎగ్జామ్ ఒక పెద్ద ఇదంతంగా మనం భావించాల్సి వస్తుంది. సో రాజస్థాన్ లో జరిగినటువంటి ఒక పేపర్ లీక్ ఇది మొత్తం ఎంటైర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి విద్యార్థులకు ఇప్పుడు చుట్టుకుంటుంది. సో వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెడతానని ఎన్టీఏ ప్రకటించింది. ఆ ఎన్టీఏ ప్రకటించిన దగ్గర ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు, సో ఎగ్జామ్ నిర్వహించడానికి మరొకసారి విద్యార్థులంతా కూడా కుస్తీ పట్టాల్సి ఉంటుంది, మరికొంత గంటల తరబడి ప్రిపేర్ కావాల్సి వస్తుంది. సో మొన్నటి దాంట్లో వచ్చినటువంటి మంచి ఫలితాలు వచ్చిన వాటి పరిస్థితి మాత్రం అగమ్య గోచరమే. ఎంతో ఆనందోత్సాహాలతో మంచి ర్యాంకులు వచ్చాయి, మాకు మంచి భవితవ్యం ఉంటుంది అనుకున్న వారికి ఇప్పుడు మరొకసారి ఎగ్జామ్ నిర్వహిస్తానని చెప్పడం కూడా వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళ తల్లి పేరెంట్స్ కావచ్చు, విద్యార్థుల్లో ఒక రకమైన ఆందోళన, టెన్షన్ ఉందని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా ఈ పేపర్ లీకేజ్ అనేది మాత్రం చాలా సీరియస్. ఎంతో మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కావచ్చు. భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు మరొకసారి రాకుండా ఉండాలంటే కొంత కఠిన చర్యలు ఉండాలి. ఒకవైపు ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా ఎన్టీఏ కావచ్చు, ఎంత పకడ్బందీగా చర్యలు చేపట్టినట్టే కొంతమంది ఎక్కడో ఒక దగ్గర చిన్న లూపోలను పట్టుకొని ఇంత ఎంటైర్ పరీక్షనే రద్దయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇది కేవలం ఒక ఇది యూజీ పరీక్ష నీటికే పరిమితం కాలేదు, గతంలో చాలా పరీక్షలకు సంబంధించి జరుగుతోంది. సో ఇట్లాంటి ఎంట్రెన్స్ పట్ల మాత్రం కొంత అప్రమత్తంగా ఉండి మరింత పకడ్బందీగా నిర్వహించాలనే ఒక డిమాండ్ మాత్రం పేరెంట్స్ నుంచి అదేవిధంగా విద్యార్థుల నుంచి వస్తుందని చెప్పవచ్చు. సందీప్, రాధాకృష్ణ, ఏంటంటే ఇప్పుడు న్యూస్ వల్ల విద్యార్థులు కొంత గందరగోళ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే విద్యార్థులకు మనోధైర్యం ఎలా ఇవ్వగలుగుతున్నారు తల్లిదండ్రులు, అదేవిధంగా ఇది ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? త్వరలోనే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తాము అనే దానికి ఎన్టీఏ తేదీలు ప్రకటిస్తామని చెప్పింది. సో దీనిపైన విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. సో ఎవరైతే కష్టపడతారో వారికి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే పరీక్షను తిరిగి నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఎన్టీఏ చెప్తా ఉంది. సో దీనికి సంబంధించి ఫీజుల గురించి కావచ్చు, ఇతర వ్యవహారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో ఎవరైతే ఫీజులు కట్టారో ఎగ్జామ్ కోసము హాల్ టికెట్లు ఇచ్చారో వాటి ఆధారంగానే మరొకసారి ఈ పరీక్ష నిర్వహణ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే త్వరలోనే తేదీలు మరొకసారి ప్రకటిస్తాం. అప్పటి వరకు కూడా కొంత ఓపికతో ఉండండి. ఎందుకంటే ఒక చిన్న లీకేజ్ అంటే వ్యవహారం కొంతమందికి నిజమైన కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకు నష్టం చేకూర్చొద్దనే ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఎన్టీఏ చెప్తోంది. సో అల్టిమేట్ గా దీనికి సంబంధించి కేవలం పేపర్ లీక్ వ్యవహారం పైన కూడా సిబిఐతో విచారణ జరిపిస్తాము అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పింది. సో అల్టిమేట్ గా మరి సిబిఐ విచారణ ఏం తేలుతా ఉంది, ఎవరైతే కష్టపడి చదువుతున్నారో విద్యార్థులకు అట్లా చేస్తే ఈ పేపర్ లీక్ వల్ల న్యాయం జరిగినట్టేనా అనేది కూడా మనం చూడాలి. అంటే దీని మీద ఇప్పటికే విద్యార్థులకి తెలిసి ఉంటుంది వార్త, విద్యార్థులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? మెడికల్ విద్యార్థులకు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 3న జరిగిన నీటి పరీక్ష రద్దయింది. రాజస్థాన్ లో పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో నీటి పరీక్ష రద్దు చేస్తూ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మళ్లీ ఎగ్జామ్ పెట్టినప్పుడు రాసే విద్యార్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. పేపర్ లీక్ కేసును సిబిఐకి అప్పగిస్తామని తెలిపింది. మరో కొత్త షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది.